లగచెర్లలో పచ్చని భూములను చెరబట్టాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పేద రైతులకు ఇవ్వాల్సిన ప్రభుత్వం దాష్టికానికి పాల్పడగా బాధితులకు న్యాయస్థానం అండగా నిలిచింది. మా భూములు మాకేనంటూ ప్రభుత్వంపై తిరగబడ్డ రైతుల పక్షాన న్యాయం ఉన్నదంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. లగచెర్ల హాకింపేటలో భూసేకరణను నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసరంగా భూములు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. తదుపరి ఆదేశాలు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ కొనసాగించవద్దని ఆదేశించింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హాకింపేటలో 351.10 ఎకరాలు, లగచెర్లలో 110.32 ఎకరాల భూసేకరణ నిమిత్తం 2024 నవంబర్లో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ల అమలును నిలిపివేస్తూ స్టే విధించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీనివాసరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మా సిటీస్ ని రద్దు చేసినట్టు ప్రకటించింది. ఫార్మా విలేజ్లను తెరమీదికి తెచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ ఫార్మా విలేజ్ ఏర్పాట్లు మొదలయ్యాయి. దుద్వాల మండలంలోని భూములను అధికారులు పరిశీలించారు. దీంతో రైతులు తమ భూములను కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తమ భూములు ఇచ్చేది లేదని బాధిత రైతులు నెలల తరబడి దీక్ష చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయింది. దుద్యాల మండలం లగచెర్ల, హాకింపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల పరిధిలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేసింది. 1375 ఎకరాలు సేకరించాలని సర్కార్ నిర్ణయించుకుంది. ఇందులో 600 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా మిగిలిన 775 ఎకరాల భూమిని రైతుల వద్ద సేకరించాలని నిర్ణయించింది. అక్టోబర్ 25న లగచెర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమావేశానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు కాంగ్రెస్ దుద్యాల మండలం అధ్యక్షుడు శేఖర్ వాహనాన్ని రోటిబండ తండా వద్ద రైతులు అడ్డుకొని దాడి చేశారు. ఈ ఘటన తర్వాత కూడా రైతుల వేదనను ప్రభుత్వం అర్థం చేసుకోలేదు. నవంబర్ 11న దుద్యాల హాకింపేట మధ్య గ్రామ సభను ఏర్పాట్లు చేయగా రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారులను అడ్డుకున్నారు. వాహనాలపై దాడి చేశారు. ఎన్ని విధాల ప్రయత్నించినా రైతులు భూములు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కక్ష కట్టింది. కలెక్టర్ పై దాడి చేశారనే నెపంతో నవంబర్ 12న అర్ధరాత్రి లగచెర్ల, రోటిబండ తండాలపై వందలాది పోలీసులు విరుచుకుపడ్డారు. కరెంటు సరఫరా నిలిపివేసి తలుపులు బద్దలు కొట్టి పదుల సంఖ్యలో రైతులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, వృద్ధులపై కూడా దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొదట 16 మందిని అరెస్టు చేయగా ఆ తర్వాత దశల వారీగా మరికొంతమందిని అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టారు. అందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆ రైతులు కేసులను ఎదుర్కొంటూ కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కలెక్టర్ పై దాడికి సూత్రధారి అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని సైతం ప్రభుత్వం అరెస్టు చేసింది. నవంబర్ 12న అర్ధరాత్రి జరిగిన అరాచకంపై లగచెర్ల గ్రామస్తులు పోరాటానికి దిగారు. తమకు జరిగిన అన్యాయంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, ఇతర సంఘాలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ దాష్టికంతో ఆగమైన రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. వారికి గొంతుకగా మారింది. వారి వేదనను ఢిల్లీ వరకు వినిపించేలా ఆర్థిక, రాజకీయ, న్యాయపరమైన సహాయం చేసింది. అవసరమైతే దేశంలోనే టాప్ లాయర్లను తీసుకువచ్చి కోర్టులో వాదించి న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అండతో లగచెర్ల రైతులు తమ భూముల కోసం, న్యాయం కోసం పోరాటం కొనసాగించారు. చివరికి హైకోర్టు వారికి ఊరట కల్పించింది. వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ చర్యలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశ రక్షణ, అత్యవసర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వంటి అత్యవసర అవసరాల నిమిత్తం భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 10 నిబంధనను మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పేరుతో ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్లను వ్యతిరేకిస్తూ పి గోపాల్ నాయక్ సహా 15 మంది రైతులు, కె శివకుమార్ ఇతర రైతులు దాఖలు చేసిన 2 వేర్వేరు వ్యాఖ్యలపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. కారణం చెప్పకుండా అత్యవసర భూసేకరణ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడాన్ని కోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. అత్యవసర భూసేకరణను ఎందుకు చేయాలని నిర్ణయించారో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులైన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వికారాబాద్ జిల్లా కలెక్టర్, లగచెర్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, దుద్యాల తహసీల్దార్, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బిఎస్ ప్రసాద్, వి రఘునాథ్ వాదించారు. పారిశ్రామిక వాట ఏర్పాటు కోసం ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిందని, మొత్తం 1177 ఎకరాల్లో
534 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయని, మిగిలినవి పట్టా భూములని కోర్టుకు వివరించారు. పట్టా భూముల సేకరణకు ప్రభుత్వం చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రక్రియలో భాగంగా లగచెర్లలో 110 ఎకరాలు, హాకింపేటలో 351 ఎకరాల రైతుల భూములను అత్యవసర ప్రతిపాదికపై భూసేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చిందని పేర్కొన్నారు. భూసేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా భూమిని సేకరిస్తున్నారని వాదించారు. భూసేకరణ నోటిఫికేషన్లలో ఎంత భూమి అవసరమో ఆ అవసరాల కోసం భూసేకరణ చేస్తున్నారో వివరాలు ఏమీ లేవని తెలిపారు. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం అత్యవసర భూసేకరణ చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ అత్యవసరం ఏమిటో నోటిఫికేషన్లో పేర్కొనాలన్న నిబంధనను ప్రభుత్వమే ఉల్లంఘిస్తుందని వివరించారు. భూమి సేకరణ ఎందుకు చేపడుతున్నారనే వివరాలు నోటిఫికేషన్లో పేర్కొనలేదని తప్పుబట్టారు. లగచెర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో వెనక్కు తీసుకుంది. సామాజిక ప్రభావ అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ, మార్కెట్ విలువ పునరావాసం, పునర్నిర్మాణం మొదలైనవి నిర్ధారణ చేయకుండానే ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ చేపట్టడం చెల్లదని వాదించారు. ఎందుకు భూసేకరణ చేస్తున్నది? భూమిని కోల్పోబోయే రైతులకు చెప్పాలని. అయితే ప్రభుత్వం వాటిని వివరించకుండా ఏకపక్షంగా భూసేకరణ ప్రక్రియ ప్రారంభించి చట్ట నిబంధనలకు నీళ్లు వదిలిందని వివరించారు. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి జీవనాధారమైన రైతుల భూములను ఏకపక్షంగా చట్ట వ్యతిరేకంగా సేకరణ చేయడానికి వీల్లేదని వాదించారు. రైతుల జీవనాధారం ఈ భూములేనన్న కీలక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టును కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తూ రైతుల నుంచి భూములను గుంజుకోవడానికి వీల్లేదని తెలిపారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా చేపట్టిన భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. లగచెర్లతో పాటు హాకింపేట, పోలేపల్లిలో దాదాపు 1358 ఎకరాల భూసేకరణకు ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నది. అయితే ఫార్మా విలేజ్లకు బదిలీగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దానికోసం లగచెర్ల, హకింపేట, పోలంపల్లి, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో 1177.35 ఎకరాలు సేకరించేలా 2024 నవంబర్ 29న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 534 ఎకరాలు సర్కార్ భూమి కాగా మిగతా 643 ఎకరాలు పట్టా భూమి. లగచెర్లలో 110.32 ఎకరాలు, హాకింపేటలో 351.10 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. లగచెర్లకు చెందిన నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ పి. గోపాల్ నాయక్తో పాటు మరో 14 మంది ఒక పిటిషన్, హాకింపేటకు చెందిన భూముల సేకరణ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ కె. శివకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు.